వరంగల్లో కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నాణ్యమైన విద్యను పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అందించాలనే ఆలోచనతో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఆలోచించి మొదటి విడతగా 28 స్కూల్స్, రెండవ విడతగా 26 స్కూల్స్, మొత్తం 54 స్కూల్స్ మంజూరు ఇచ్చింది. అందులో మొదటి విడతగా వచ్చిన 28 స్కూల్స్లలో 28 నియోజకవర్గాలకు కేటాయించిన స్కూల్స్లలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైంది. అది అక్టోబర్ 2024 నాడు మంజూరైంది. దీనిలో 4 గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ 4 గురుకుల పాఠశాలలు ఒకే కాంప్లెక్స్లో ఉండే విధంగా దాదాపు 200 కోట్ల రూపాయలతోని దీన్ని నిర్మాణం చేయబోతున్నాం. జఫర్గఢ్ మండలం కోనాయచలం గ్రామ శివారులో ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి ప్రతిపాదనలు పంపించాం.